బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమకు షాక్ ఇచ్చారు పోలీసులు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు అందులో స్పష్టం చేశారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్స్ ను తీసుకున్నట్లు మెడికల్ రిపోర్ట్ను జప్తు చేశారు. ఆమెతో సహా 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వివరించారు. రేవ్ పార్టీ నిర్వాహకులుగా 9 మందిని పేర్కొన్నారు. ఆమెను స్నేహితుడు వాసు పార్టీకి పిలిచినట్లు అధికారులు నిర్ధారించారు. మొత్తం 1086 పేజీలతో కూడిన ఛార్జ్షీట్ను కోర్టుకు సమర్పించారు. అయితే మీడియా వల్లనే తన పేరు ఛార్జ్షీట్లో పెట్టారని హేమ ఆరోపించారు. డ్రగ్స్ కేసులో తన పేరు వచ్చినప్పటి నుంచి హేమ తనకు తాను సెల్ఫ్ క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. పైగా అంతా మీడియానే చేసిందని ఫైర్ అవుతున్నారు. ఆమె మీద కేసు నమోదైంది నిజం. మా అసోసియేషన్ ఆమె సభ్యత్వాన్ని కూడా తాత్కాలికంగా తొలగించిన మాట వాస్తవం. రేవ్ పార్టీకి నేను వెళ్ళలేను అని ఆమె మొదట్లో బుకాయించింది. ఏవో ఫేక్ వీడియోలతో తిమ్మిని బొమ్మి చేయడానికి ప్రయత్నించింది. చివరకు బెంగళూరు పోలీసులు ఆమె ఫోటో కూడా విడుదల చేసి పక్కా ఆధారాలతో సీరియస్ అయ్యేసరికి ఇక వెళ్లి లొంగిపోయి తర్వాత బెయిల్ తెచ్చుకుంది. మళ్ళీ ఇప్పుడు తాను డ్రగ్స్ తీసుకోలేదని చెబుతోంది. మరి పోలీసులు చెప్పింది నిజమా, హేమ చెప్పింది నిజమా? ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్.